నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శల్లిప్రియ. సోషల్ మీడియా పవర్ నుంచి అంతర్జాతీయ దౌత్యనీతి వరకు దేశ విదేశాల్లోని సంచలన వార్తలను తక్కువ సమయంలోనే సూటిగా తెలుసుకుందాం. ముఖ్యంగా బురద రోడ్డులో చిన్నారుల కష్టాలకు చెల్లించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ న్యూస్ ప్రారంభించబోతున్నాం. విద్యార్థుల విన్నపానికి పవన్ కళ్యాణ్ స్పందన. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లి విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించింది. బురద రోడ్డులో పాఠశాలకు వెళ్తూ తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాలతో 86 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఏళ్ల నాటి రవాణా కష్టాలు తీరబోతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తునిలో ఏటీఎం చోరీ యత్నం విఫలం. కాకినాడ జిల్లా తునిలో SBI ATM ను దోచుకునేందుకు జరిగిన ప్రయత్నం పోలీసుల అప్రమత్తతతో విఫలమైంది. అర్ధరాత్రి వేళ ఓ దుండగుడు రాయితో ATM ను పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా విజయవాడలోని సెంట్రల్ మానిటరింగ్ సిబ్బంది CCTVలో గమనించి వెంటనే పోలీసులను హెచ్చరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎప్స్టైన్ ఫైల్స్ లో అనిల్ అంబానీ పేరు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ వ్యవహారంలో తాజాగా భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు వెలుగులోకి వచ్చింది. 2017-2019 మధ్య కాలంలో వీరిద్దరి మధ్య జరిగిన సందేశాలు, వ్యాపార మరియు వ్యక్తిగత భేటీల ప్రణాళికలు బయటపడ్డాయి. అమెరికా ఉన్నతాధికారులతో భేటీల కోసం ఎప్స్టైన్ సహాయాన్ని అనిల్ కోరినట్లు ఈ దస్త్రాలు పేర్కొంటున్నాయి. మలేషియాలో ప్రధాని మోదీ పర్యటన. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయిన ఆయన రక్షణ, సెమీ కండక్టర్లు మరియు వాణిజ్య రంగాల్లో 6 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ మలేషియా బంధం మరింత బలోపేతం కానుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. భారత్ అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల హార్లే డేవిడ్సన్ వంటి భారీ బైక్ల ధరలు తగ్గనున్నాయి. 800cc నుంచి 1600cc సామర్థ్యం గల బైక్లపై దిగుమతి సుంకాన్ని భారత్ పూర్తిగా తొలగించింది. మరోవైపు అమెరికా మన దేశ వస్తువులపై టారిఫ్లను 18% తగ్గించడంతో జౌలి, రత్నాభరణాల ఎగుమతులకు భారీ ఊతం లభించనుంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు చేసిన చిన్న పోస్ట్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లి సమస్య పరిష్కారం కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్లిప్రియ. సైనింగ్ ఆఫ్. నమస్కారం.